అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఈసారి భారతదేశంతో వాణిజ్య సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మాట్లాడుతూ, భారతదేశంపై మేము విధించిన అధిక టారిఫ్లు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం వల్లే అని స్పష్టం చేశారు. భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించిందని తెలిపారు. దాంతో ఇప్పుడు అమెరికా కూడా భారతదేశంపై ఉన్న టారిఫ్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తుందని ఆయన వెల్లడించారు. ట్రంప్ చెప్పిన మాటల ప్రకారం ఇది తక్షణమే కాకపోయినా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుందని అన్నారు. ఇరు దేశాల మధ్య న్యాయమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లో చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే అమెరికా మరియు భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా అనేక సార్లు ఉద్రిక్తంగా మారాయి. 2018లో ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ ఇండస్ట్రీలను రక్షించాలి అన్న పేరుతో స్టీల్, అల్యూమినియం, టెక్నాలజీ ఉత్పత్తులపై భారత్కు పన్నులు విధించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను పెంచింది. దాంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత దెబ్బతిన్నది. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టమయ్యాయి. అమెరికా అనేక దేశాలకు, ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాలకు రష్యా నుంచి ఆయిల్ కొనవద్దు అని పరోక్షంగా హెచ్చరించింది. కానీ భారత్ తన ఆర్థిక అవసరాల దృష్ట్యా రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేసింది. అదే ట్రంప్ వ్యాఖ్యలలో ముఖ్య కారణంగా కనిపిస్తుంది. ట్రంప్ మాటల్లో భారతదేశం ఇప్పుడు రష్యా ఆయిల్ కొనుగోలు తగ్గించింది. ఇది మాకు మంచి సంకేతం. దాంతో మేము కూడా వాణిజ్యపరంగా సడలింపులు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నామని అన్నారు. ఇది అంటే భారతీయ ఉత్పత్తులు, ముఖ్యంగా ఔషధాలు, టెక్స్టైల్స్, ఐటీ, ఇంజనీరింగ్ వస్తువులు అమెరికా మార్కెట్లోకి మరింత తక్కువ సుంకాలతో ప్రవేశించే అవకాశం ఉంది. ఇది భారతీయ ఎగుమతిదారులకు పెద్ద ఊరటగా మారవచ్చు. అదే సమయంలో అమెరికాకు కూడా లాభాలున్నాయి. అమెరికా కంపెనీలు భారత మార్కెట్లో తమ ఉత్పత్తులను మరింత సులభంగా విక్రయించగలవు. ప్రత్యేకంగా సెమీ కండక్టర్, ఎనర్జీ, డిఫెన్స్, టెక్నాలజీ రంగాలు దీనివల్ల లబ్ధి పొందుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య పరిమాణం ప్రస్తుతం $190 బిలియన్ దాటింది. ఇది గత దశాబ్దంలో కంటే రెండింతలు పెరిగినదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరోవైపు భారత ఆర్థిక నిపుణులు అంటున్నారు, టారిఫ్ తగ్గింపు ఒక పక్క వాణిజ్యానికి ఊతమిస్తే మరోపక్క ద్రవ్యోల్బణ నియంత్రణకు కూడా దోహదం చేస్తుంది అని. ఎందుకంటే అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువుల ధరలు తక్కువ అవుతున్నాయి. అయితే ట్రంప్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రకటనలేనా, లేక నిజంగా వాణిజ్యపరంగా మార్పు వస్తుందా అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు, ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని, ఇది ఆయనకు రాజకీయంగానూ ఆర్థికంగానూ లాభదాయకమవుతుందని వారు చెప్తున్నారు. మొత్తానికి భారత్పై టారిఫ్లు తగ్గిస్తామన్న ట్రంప్ ప్రకటనతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరోసారి సానుకూల దిశగా అడుగేస్తున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఎగుమతి రంగానికి పెద్ద ఊపునివ్వగలదని విశ్లేషకులు ఆశాభాషం వ్యక్తం చేస్తున్నారు.